హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై థింగ్స్ అండ్ కుకింగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చూపించినట్టుగా తీసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త ఎక్కువగా ఆయిల్ తీసుకుందాము ఇక్కడ. ఎందుకంటే మనం చేసేది గోంగూర పప్పు, ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు గింజలు వేసుకుందాం. తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి కాస్త చిదిమి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి కాస్త కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత మనము ఇంగువ కూడా వేసుకుందామండి. ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అందులో వేసేసుకొని కాస్త మగ్గనివ్వండి. కాస్త మగ్గిన తర్వాత అలా టాస్ చేసి కాస్త మగ్గిన తర్వాత మనము టమాటో కూడా వేసేసుకుందాము. ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. సో టమాటో కూడా వేసేసుకుందాము. నేను కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టాను, సో మీకు అందుకే ఫాస్ట్గా వేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ నేను మగ్గిన తర్వాతనే వేసానండి. కానీ ఇప్పుడు టమాటో మాత్రం కాసింత మగ్గాలి. ఎందుకంటే టమాటో అలా ఉంటే కొంచెం స్మూత్గా ఉండదు. తర్వాత కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకున్నాము. మీరు కూడా చూసుకోండి, కర్రీలో మీకు ఎంత వాడతారో అంత వేసుకోండి. నేనైతే నాకు సరిపోయేంత నేను వేసుకున్నాను. పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసేసి కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గిస్తానండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇలా అయిపోయింది చూడండి. టమాటో దాని మీద ఉన్న చెక్కు కొంచెం ఊడొచ్చేటట్టుగా ఉంటే మనకు టమాటో మగ్గినట్టు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది చూడండి. దాన్ని మనం ఇప్పుడు దీంట్లోకి తీసేసుకుందాం. వాటర్ స్క్వీజ్ చేసి మొత్తం ఇందులో వేసేసుకుందాము. గోంగూర యాక్చువల్గా తొందరగా మగ్గిపోతుంది, సో మనకు పెద్ద టైం ఏం పట్టదు. యాక్చువల్గా ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే టేస్ట్ అర్థమవుతుంది. ప్లీజ్ చూసిన తర్వాత మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా వండి. ఇలా కాస్త వేగిన తర్వాత బాగా తొందరగా దగ్గరికి అయిపోతుంది. ఏ ఆకుకూర అయినా కానీ మ్యాక్సిమం తొందరగా దగ్గరికి అయిపోతుంది. సో ఇక్కడ మన గోంగూర కూడా మంచిగా వేగింది. కాస్త వేగిన తర్వాత నేను 2.5 స్పూన్స్ కారం తీసుకుంటున్నాను. మీకు సరిపోయినంత మీరు తీసుకోండి. అండ్ కొంతమంది ఇక్కడ చింతపండు పులుసు కూడా వేసుకుంటారు, పులుపు సరిపోని వాళ్ళు. బట్ గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. నాకు దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం దగ్గరగా మగ్గింది కదా. సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు 2 విజిల్స్ వేసానండి. ఒక కప్కి 2 కప్పుల వాటర్ పోసేసి 2 విజిల్స్ పెట్టాను. ఆ ఉడకబెట్టిన కందిపప్పు దీంట్లో తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత మంచిగా కొంచెం ఎక్కువగా నలపకుండా కాస్త చిన్నగా కలిపేసుకొని చూడండి. ఫైనల్గా ఇలా అయ్యింది పప్పు. సో నేను అన్నంలో వేసుకొని ఎలా ఉందో చెప్తాను. ఆ పిక్ కూడా మీకు షేర్ చేశాను. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అ పప్పు. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.